గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. ఎలా ఉంది సింగిల్? బాగుందన్న, చాలా ఫన్నీగా సరదాగా అయిపోయింది. చాలా బాగుంది. ఏంటి సినిమా స్టోరీ? ఏముంది, శ్రీకృష్ణ అన్న ఒక బ్యాంకులో మేనేజరు ట్రైన్లో ఒక అమ్మాయిని చూస్తాడు. సో ఆ అమ్మాయిని హీరో ఇష్టపడ్డు, హీరోని వేరే అమ్మాయి ఇష్టపడుతుంది. సో దాని ద్వారా అలా ఫన్నీగా సరదాగా సాగిపోయింది. మంచి ఫైట్స్ ఏం లేవు, మంచి కామెడీ ఎంటర్టైనర్. ఆల్రెడీ నైట్ ఫోన్ చేశాడు శ్రీకృష్ణ అన్న, సినిమా నువ్వే చెప్పాలి, జాకీ చేసాను రేపు సినిమా అన్నాడు. జాకీ చేసిన అవసరం లేదు, కామెడీ వర్కౌట్ అయిందా బాగా? కామెడీ పరంగా సినిమా చాలా బాగుంది. శ్రీకృష్ణ అన్న సినిమా లాగా సామాజిక వర్గం ఎలా అయితే కామెడీ ఎలా ఉంటుందో, సో మంచిగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆడియన్స్ అంతా కూడా మంచి చూసి ఎంజాయ్ చేయొచ్చు. అందరు హీరోలు డైలాగులు వాడేసినట్టుగా. అవునండి, ఇంకా వాడడానికి ఏం లేవు, మొత్తం అది మార్చేశారు. మంచు కురిసిపోవడం అన్న డైలాగ్ని మట్టి గుడిసిపోవడం అని పెట్టాడు. శివయ్య బదులు దేవుడా పెట్టాడు. సో ఆ రెండు. సో ఓవరాల్ మూవీ అయితే బాగానే ఉంది, బాగుంది, చూసి చక్కగా నవ్వుకోవచ్చు. 5కి 3 ఇస్తా. బాగుంది. బాబోయ్ మామూలు కాదు. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడ, బట్ సెకండ్ హాఫ్ మటుకు పీక్స్ అండి. సూపర్ సినిమా. ఈ వీకెండ్ సింగిలే. అసలు శ్రీ విష్ణు గారు అండ్ వెన్నెల కిషోర్ గారు కామెడీ అయితే మామూలుగా నవ్వట్లేదు. థియేటర్లో పొట్టచేకలు అయిపోద్దని వాళ్ళు ఏదైతే కాన్ఫిడెన్స్ చెప్పారో అదైతే నిలబెట్టేసుకున్నారు. కామెడీ బాగుంది, ఎమోషన్ బాగుంది, లైట్గా అక్కడక్కడ సెంటిమెంటల్ టచ్, మళ్ళీ దాన్ని కామెడీలోకి తీసుకెళ్ళడం కూడా చాలా బాగుంది. అండ్ లేదు, అవి తీసేశారండి. శివయ్య ఒకటి, మంచు కురిసిపోద్ది ఒకటి, కొన్ని తీసేశారు. ఏమో మరి అదే ఎందుకనేది. బట్ బాలయ్య బాబు గారి డైలాగులు అవి మటుకు ఉంచుకున్నారు. ఎక్కడ ప్రాబ్లం అయితే లేదనుకున్నారో అవి ఉన్నాయి. ఫన్ కదా, కామెడీలా తీసుకుంటే అయిపోద్ది. సో సినిమా అయితే ఓవరాల్గా సూపర్ ఫన్, మామూలు కాదు, హిలేరియస్ అనమాట. కంప్లీట్గా అన్ని నవ్వుతూనే ఉంటాం స్టార్ట్ టు ఎండ్ వరకు. అసలు వెన్నెల కిషోర్ గారు అండ్ శ్రీకృష్ణ గారి కామెడీ అసలు నెక్స్ట్ లెవెల్ వాళ్ళిద్దరిది. అండ్ ఇవానా, కేతిక వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అపీరెన్స్ చాలా బాగుంది. అది కొంచెం ఎమోషనల్గా వెళ్తుంది. మామూలుగా లేదన్న సినిమా అయితే నవ్వుతారు అంతే. ఫుల్ ఫన్ కావాలనుకున్న వాళ్ళకి హ్యాష్ట్యాగ్ సింగిల్. అందరివి వాడారు, ఒకళ్ళు కాదు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారి పాటలు, వెంకటేష్ గారి డైలాగులు, ఆయన ఇమేజెస్ అన్నీ కూడా ప్రతిదీ రిఫరెన్సెస్ అందరివి తీసుకున్నారు. ప్రభాస్ గారిని, సల్మాన్ ఖాన్ గారిని కూడా వదలలేదన్నమాట ఆఖరికి. సో ప్రతి డైలాగు పంచిపడుతుంది, ప్రతి సీక్వెన్స్ నవ్వుకుంటాము. సో ఫుల్ ఆఫ్ ఫన్, ఫ్యామిలీ అందరూ థియేటర్లో హ్యాపీగా నవ్వుకునే సినిమా. హ్యాష్ట్యాగ్ సింగిల్ వచ్చేయండి, థియేటర్లో పడి నవ్వుకోండి. శ్రీ విష్ణు మార్కెట్ అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. 100 crores ఇంకెంత ఎక్కువ అనేది చెప్పలేము. బట్ ఈ వీకెండ్ వరకు అయితే మటుకు రివ్యూస్ ఉంటాయి అన్నమాట. ఇంకా ఎక్కువ వస్తుంది అన్న, ఏంది 10 కోట్లు ఇవాళే వచ్చేది మొత్తం నాకు తెలిసి. వాళ్ళు పెట్టిన దానికి డబుల్ ట్రిపుల్ ప్రాఫిటే ఉంటుంది. గీతా ఆర్ట్స్కి నెక్స్ట్ లెవెల్ అనమాట ఇది. సింగిల్ కింగ్ వచ్చాడు. అండ్ నువ్వేం సింగిల్ అయ్యా? మెయిన్ సింగిల్స్ బాగుంది. సింగిల్ కాదు, చచ్చిపోయేటప్పుడు సింగిల్ గానే చచ్చిపోతాం. సింగిల్స్ అందరూ కంపల్సరీ చూడాల్సిన సినిమా, అదైతే కన్ఫామ్గా చెప్తా. త్రో అవుట్ ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మొత్తం క్రింజ్ కామెడీ కూడా కాదు, ఆ పంచులకి కుళ్ళు పంచులకి నవ్వి చచ్చిపోతాం. ఇందులో మెయిన్గా చెప్పాలి, వెన్నెల కిషోర్ అన్న కామెడీ అయితే అసలు ఆ టైమింగ్కి మెంటల్ ఎక్కేస్తుంది ప్రతి ఒక్కడికి. అంత టైమింగ్ ఉంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. కాకపోతే లాజిక్స్ లేవు, ఎక్కడ స్టోరీ ఉండదు, స్టోరీ కనిపించదు మీకైతే. సింపుల్గా వచ్చామా, నవ్వుకున్నామా, వెళ్ళిపోయామా అనే వాళ్ళకి మాత్రమే ఈ సినిమా. డైరెక్ట్గా అంటే చాలామంది అనుకుంటాం పెద్ద హీరోలతో కంపేర్ చేసి స్టోరీ లేదు అది ఇది అని కంపేర్ చేయగలిగినంత సినిమా అయితే కాదు. బేసిక్గా వచ్చామా, దాంట్లో ఉన్న పంచెస్ని ఎంజాయ్ చేస్తున్నామా, తీసుకున్నామా. ఇంకోటి కేతిక శర్మ గారి యాక్టింగ్ కావచ్చు, ఇవానా టైమింగ్ కావచ్చు, చాలా బాగా అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే బేసిక్గా కామన్ ఆడియన్గా చెప్పాలి అంటే త్రూఅవుట్ ఎంజాయ్ చేశాను. బట్ ఒక రివ్యూవర్లా చెప్పాలి అంటే ఎక్కడ స్టోరీ లైన్ అనిపించదు, చాలా బోరింగ్గా ఉంటుంది. అరే ఏదో వెళ్తుంది, అక్కడక్కడ కామెడీ పండుతుంది అనే ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది. అంతే తప్ప రిమైనింగ్ అంతగా అదే పనిగా పనులు మానుకొని వచ్చి చూసి అయ్యి అంత సినిమా లేదు. ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు లేకుంటే హై వర్క్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే
ఆ ప్రెజర్ని కొంచెం పక్కన పెట్టడానికి వీకెండ్కి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నోళ్ళైనా పర్లేదు లేనైనా పర్లేదు థియేటర్కి రండి. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఎమోషన్ ఏమి అనిపించదు అన్న, జస్ట్ ఫన్. కానీ క్లైమాక్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా. చాలా డబల్ మీనింగ్ ఏం అనిపించలేదన్న నాకైతే. బట్ అది ఇప్పుడు ఎవరన్నా 8th క్లాస్ పిల్లాడు కూడా మాట్లాడుతుండే ఫస్ట్ క్లాస్ నుంచి, ఏముంది అదేం అంతగా అనిపించలేదు. బట్ త్రూఅవుట్ ఎంజాయ్ చేయొచ్చు మనం. సూపర్. అసలు ఆయన వల్లే ఎక్కువ నవ్వేస్తాం థియేటర్లో హీరో గారి కన్నా. ఆయన డ్యాన్స్ కానీ వావ్ సూపర్ అనిపిస్తుంది. అసలు ఆ సాంగ్స్ చాలా 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 బాగుంటుంది. సింగిల్స్ అస్సలు మింగిల్ అవ్వకండి రా బాబు. సినిమా చూసారంటే మాత్రం డెఫినెట్గా మీకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది. సో సామజవర్గం తర్వాత శ్రీ విష్ణు నుంచి ఆడియన్స్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మొత్తం డైలాగ్ బేస్డ్ నడుస్తుంది. స్టోరీ ఆ టైప్ కాదు, డైలాగ్ శ్రీ విష్ణు స్టైల్ కామెడీ. పక్క థియేటర్లో చూడాల్సిన సినిమా. ఆల్మోస్ట్ అందరు హీరోస్ ని యూజ్ చేసుకున్నట్టున్నారు. మొత్తం మీమ్ రిఫరెన్సెస్ అన్ని వాడేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక డైరెక్టర్ అయితే ఎలా తీస్తారు సినిమా, ఒక మీమ్స్ చూసి అట్లా ఆ టైప్ తీశారు డైలాగ్స్ మీద. సో మంచి హిట్, థియేటర్లో చూడొచ్చు. మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? శ్రీ విష్ణు కాకుండా వెనెల్ కిషోర్ కావాలి. నాకు సినిమాలో ఓన్లీ శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరే కనిపించారు. సినిమా మొత్తం 2 hours 7 minutes. మేజర్ ప్లస్ ఏంటంటే రన్ టైం చాలా షార్ట్గా. ఇంకొక 5-10 minutes ఎక్కువైనా బోర్ కొట్టేద్దేమో, కానీ పర్ఫెక్ట్ 2 hours ఎక్కడైనా బోర్ కొట్టిందా? లేదు, నాకు సెకండ్ హాఫ్లో ఒక్క 5 minutes ఎమోషన్ ట్రై చేశారు, కానీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ ఇది. మ్యాడ్, జాతిరత్నాలు ఎట్లయితే ఎంజాయ్ చేశారో స్టోరీ బేస్డ్ కాకుండా ఫుల్ డైలాగ్ బేస్డ్, ఇది అట్లాంటి ఎంటర్టైనర్స్. ఓవరాల్ మూవీ అయితే బాగానే ఉంది. బాగుంది, పక్కా చూడొచ్చు. నేను ఇంకో 2-3 సార్లు చూస్తా పక్క. శ్రీ విష్ణుకి 100 crores క్లబ్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ మూవీ తోటి. అది ఆడియన్స్ మీద డిపెండ్ అవుతుంది. మంచి సినిమాలు చూస్తున్నారు కాబట్టి చూస్తే మేబీ జాయిన్. థ్యాంక్ యూ. ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ మన శ్రీ విష్ణు గారు చాలా 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 బాగుందండి. అంటే కార్తిక్ రాజు గారు డైరెక్టర్గా స్క్రిప్ట్ తీసుకున్నది అండ్ డైలాగ్స్. అంటే ఈ సినిమా సెకండ్ టైం చూస్తే ఇంకొంచెం ఆ డైలాగ్స్లో డెప్త్ డీటెయిల్స్ ఇంకా డీటెయిల్గా అర్థమవుతుందండి. అంటే సినిమా మొత్తం మీమ్స్ తో నిండిపోయింది కదా, మీమ్ స్టోరీ చూసినట్టు అనిపించిందా మరి మీకు ఏమన్నా? ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అప్డేట్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఫన్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఇంకొంచెం ఎక్కువ రీచ్ అవుతుంది. అందుకే ఇంత ఉందండి. నేను సెకండ్ టైం చూస్తే ఇంకా మూవీ ఇంకొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది సినిమా. సో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, కేతికా శర్మ, నివానా. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అసలు వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? ఈక్వల్ స్క్రీన్ స్పేస్ ఇద్దరిది, అమ్మాయిలది. చాలా ఇవానా గారిది కావచ్చు, కానీ మన కేతికా శర్మ గారి కానీ చాలా క్యూట్గా ఇంట్రెస్టింగ్ ఉంది వాళ్ళ పేరు. స్టోరీ దేనిపైన డిపెండ్ అయిందంటే ఫుల్లీ కామెడీయా, ఎంటర్టైన్మెంట్ దేనిపైన? త్రూఅవుట్ ద మూవీ నాన్ స్టాప్ ఎంటర్టైనర్ విత్ మంచి ట్రెండింగ్ డైలాగ్స్. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో మేమ్స్ పేజెస్లో వచ్చే డైలాగ్స్ చాలా ఎలా ఉంది? ఓవరాల్గా మూవీ మస్ట్ వాచ్ ఎంటర్టైనర్ భయ్య. ఇది లవర్స్ అంటే మంచి హాట్ సమ్మర్లో కూల్ ఎంటర్టైనర్, బాగుంది. మస్ట్ వాచ్ ఫిల్మ్. వెన్నెల కిషోర్ గారిది అండ్ త్రూఅవుట్ ద అంటే హీరోతో ఉండే ట్రావెల్ క్యారెక్టర్, కొలీగ్ క్యారెక్టర్ చాలా చాలా బాగుంది. వెన్నెల కిషోర్ గారిది మంచి ఫన్ జనరేట్ అయింది. పేరు డైలాగ్స్ శ్రీ విష్ణు గారు అంటేనే మనకి వల్గర్ గా కనిపించే డైలాగ్స్, డబుల్ మీనింగ్ గా కనిపించే డైలాగ్స్. సో ఈ మూవీలో పాత మూవీస్ తో కంపేర్ చేస్తే ఎలా ఉంది? మరీ అంత ఎక్కువ వల్గర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కదా, అట్లా మరీ అంత లేకుండా ఉన్నాయి. పర్లేదు, బాగుంది. చూడండి, నేను ఇంత హ్యాపీ, అన్ని పైన బట్ట కింద పొట్ట మధ్యలో తెల్లని గుట్ట వచ్చి నేను ఇంత సింగిల్గా ఉన్నాను, ఇంత హ్యాపీగా ఉన్నాను. రీజన్ సింగిల్గా ఉండటానికి కారణం. సింగిల్గా ఉన్నాను కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నాను. సో సింగిల్ సినిమా చూసిన తర్వాత ఇక లైఫ్ లాంగ్ సింగిల్గా ఉంటేనే బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుంది నాకు కూడా. మింగిల్ అవ్వాలనుకునే వాళ్ళు సింగిల్ సినిమా చూడండి. మీ 10th ఇంటర్ ఆ పోరీలన్నీ మీరు గెలిచిన పోరీలు, మిమ్మల్ని గెలిచిన పోరీలు అందరు గుర్తు వచ్చేసారు, వాళ్ళందరూ కనపడతారు. టోటల్ ఎంటర్టైన్మెంట్ మూవీ. వల్గారిటీ, శ్రీ విష్ణు సినిమాలు అంటే వల్గారిటీ ఉంటుంది, బూతులు ఉంటాయి అంటున్నారు. అంత వల్గారిటీ అయితే ఏం కనపడలేదు. ఇంటర్వెల్ తర్వాత కొంచెం ఎమోషనల్ డ్రామా కూడా కనెక్ట్ అవుతుంది. ఒక ఫాదరు కూతురు ఆ టైం ఫ్యామిలీ టైప్లో చాలా బాగా అనిపించేస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారి కోసం ఆ సీన్ చూడొచ్చు, చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే పాటలు కూడా ఒక సిచ్యువేషన్ సాంగ్స్ కాబట్టి చాలా బాగా అనిపించేస్తాయి. నార్మల్గా ఉంటాయి, హెవీగా ఊహించేసుకోవద్దు. అండ్ ఫైట్స్ కోసము కత్తులు, నరుకోటాలు, ఇటువంటి ఎలివేషన్స్, హీరో ఎలివేషన్స్ కావాలనుకునే వాళ్ళు మాత్రం అటువంటి ఆలోచించుకొని ఎక్స్పెక్ట్ చేసుకొని రావద్దు. శ్రీ విష్ణు పరంగా చూడాలంటే ఆయన సినిమాలు ఎంటర్టైన్మెంట్ పరంగా, ఫ్యామిలీ పరంగా ఉంటాయి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మంచి సినిమా చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను. పార్ట్ 2 కోసం కూడా చిన్న లింక్ ఇచ్చారు ఎండింగ్లో. హీరోయిన్కి ఏం జరుగుతుంది, పెళ్ళి అవుద్దా కాదా అని చెప్పేసి. సో ఆ సీన్ కోసము అవుతుందేమో, ఏం జరుగుతుందో అని అనుకునే లోపల 2-3 వచ్చేసి 10th పోరి, ఇంటర్ పోరి వచ్చేసి అంత కజిబిజ్ చేసి పడేశారు. ఆడ కూడా కామెడీ అనిపిస్తుంది. అలాగే శ్రీ విష్ణుతో పాటు త్రూఅవుట్ సినిమా మనోడు వెన్నెల కిషోర్ ఉంటాడు. సో ఇద్దరి కామెడీ అల్టిమేట్ కామెడీ అనమాట. సినిమా పరంగా చూసుకోవాలంటే 3+ ఇస్తా. ఎంటర్టైన్మెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది. కామెడీ విత్ ఫ్యామిలీతో సహా హ్యాపీగా చూసుకోవచ్చు థియేటర్లో. ఓటీటీ కోసం ఎదురు చూడొద్దు భయ్, చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. ఎందుకు నేను పట్టుకున్నా? సినిమా ఎలా ఉంది? సింగిల్ చాలా బాగుంది.
చాలా ఎంటర్టైన్మెంట్, చాలా మేమర్స్కి బాగా అంటే మీమ్స్ని అలవాటు పడే ప్రతి ఒక్క యూత్కి మాత్రం బాగా కనెక్ట్ అయ్యే సినిమా, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీ విష్ణుతో ఈక్వల్గా వెన్నెల కిషోర్ క్యారెక్టర్ అయితే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేయొచ్చు మూవీని. అంటే స్టోరీ పరంగానా లేకపోతే ఓన్లీ కామెడీ పరంగా? కామెడీయే, స్టోరీ ఎప్పుడులాగా అంటే మనం ఇప్పుడు పొద్దున్న నీకు ఆఫీస్ డ్యూటీ అయిపోయినా ఆఫీస్లో గోకుతుంటావు కదా యాంకర్లకి, అలాగే వీళ్ళు కూడా ఇక్కడ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి గోకేస్తుంటారు. ఆ గోకడం ఎందుకు గోకుతారంటే, అరే నేను సింగిల్గా ఉన్నాను, మింగిల్ అవ్వాలరా, ఎవడెవడికో అమ్మాయిలు దొరుకుతున్నారు, నాకు ఎప్పుడు దొరుకుతుందిరా అని ఒక చిన్న ఉంటుంది కదా. అదే ఈ సినిమాలో మనకు రెగ్యులర్గా మనం ఏం చేసే యాదవ పనులన్నీ దీంట్లో ఉంటాయి. బట్ సిన్సియర్ లవ్ ఇది. సో ఆ సిన్సియర్ లవ్లో మనడు పడే కష్టాలు అవి ఎలా ఉంటాయి, అది ఏంటంటే కష్టంగా కాకుండా చాలా ఎంటర్టైన్మెంట్గా చూపించారు. అదైతే ఓవరాల్గా మనకు ఇప్పుడు శ్రీ విష్ణు చెప్పే ప్రతి డైలాగ్ కూడా ఎవరినో ఒకరిని ఇమిటేట్ చేస్తూనే ఉన్నాయి. ఆ వాటిని మనం సీరియస్గా తీసుకోకుండా ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాలయ్యని చాలా మంది చేశాడబ్బా, అది ఎంటర్టైన్మెంట్, దానికి అది తప్పులేదు. ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్ని పిలిచి మనం మిమిక్రీ చేయించుకుంటాం, అలాగే ఇక్కడ ఇమిటేషన్, దాంట్లో తప్పేమో. ఎవరిని కించపరచలేదు ఆయన, ఎవరిని కించపరచలేదు. చెప్తున్నాను కదా, ఎంటర్టైన్మెంట్ మన రెగ్యులర్గా అదేదో ఈ పాట ఉంటుంది, అది లా 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 లే లా లా, ఆ పాట రింగ్ టోన్ వెన్నెలకి ఇస్తారు. సో ఇలాగా ఏది కూడా ఉన్న వరకు 99% అన్నీ వాడిస్తారు. ఇంకో విషయం అదేంటి విష్ణు, శ్రీ విష్ణు భయ్య నీగా అడుగుతున్నా, ఎందుకు మాకు ఐమాక్స్ దగ్గర రివ్యూస్కి వేసేసుకుంటున్నావు నువ్వు? ఫస్ట్ మీరు సినిమా చూడడానికి ఐమాక్స్కే వస్తారు, మీడియాకే ఐమాక్స్కే పంపిస్తారు. మరి ఐమాక్స్ దగ్గర రివ్యూస్ చెప్పుకునేలాగా అనుకొని మళ్ళీ కౌంటర్లు ఎందుకు? మాకు మీరు ఎవరికైనా వేయండి, కానీ మాకు వేయకండి. మాకు ఒక ఆత్మ ఉంటుంది, మాకు ఒక ఏడుచి వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.